ఇక ఇదే సందర్భంగా ఆయన మాట్లాడిండు, దూలం లెక్క పెరిగిండు, దుడ్డ లెక్క పెరిగిండు, దూలం లెక్క పెరిగిండు, దుడ్డకున్న తెలివి లేదని చెప్పేసి మాట్లాడిండు. అది మాట్లాడితే మరి ఈయన ఊకుటడా? ఈయన 4 ఆకులు ఎక్కువ అది ఆయన హరీష్ రావు. ఆయన ఏం చేసిండు, నేను లిల్లిపుట్టు అనలేనా? రేవంత్ వ్యాఖ్యల పైన హరీష్ రావు ఫైర్. మరి నువ్వు పొడుగు పెరిగినావు అంటే నేను లిల్లిపుట్టు పొట్టోడా అని అంటా అని చెప్పేసి ఆయన అంటాడు. మరి అనడం ఎందుకు, తన్నించుకోవడం ఎందుకు అని అనిపించుకోవడం ఎందుకు చెప్పు? రేవంత్ రెడ్డి గారు ఊకే సరే నువ్వు రైతు రుణమాఫీ గురించి చెప్పినావు అయిపోయాయి, అది రాజకీయ విమర్శ వరకే ఉండాలి కానీ నువ్వు పర్సనల్గా పోయి నువ్వు ఇంత పొడుగు పెరిగినావు, దూరం లెక్క పెరిగినావు అంటే ఆయన కూడా ఊకుటడా? నువ్వు పొట్టుకున్నావు, నువ్వు లిల్లిపుట్టు కానివి అని చెప్పేసి ఆయన అన్నాడు. సరిపోయిందే, సమ్మగా అయిపోయింది ఇప్పుడు. ఇక సో కాబట్టి ఈ విధంగా వరి పంటకే, ఓన్లీ వరి పంటకే బోనసు. నీ మెడలు వంచి సగం రుణమాఫీ చేయించా, మిగతా సగం చేసేదాకా వదిలిపెట్టా. 31,000 కోట్ల రుణాలుంటే 10,000 కోట్లు చేసినావు. నీ వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రుణమాఫీపై అడగడానికి కొండారెడ్డి పెళ్లికి పోదామా? నీ మాటలకు అబద్ధమే ఆత్మహత్య చేసుకుంటుంది. ఎత్తు గురించి మాట్లాడుతున్నావు, ఉద్యమంలో మరింత ఎత్తుకు ఎదిగిన నిన్ను లిల్లుపుట్టు అనలేనా, సన్నాసి అనలేనా? 2 సార్లు గెలుస్తారా? అంత సీన్ లేదు. సో 2 సార్లు ఈయన గెలుస్తా అన్నాడు. మేము 10 ఏళ్ళు అధికారంలో ఉంటా అన్నాడు ఈయన. ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఈసారి చూసినాక మళ్ళీ తెలంగాణ ప్రజలు ఎవరన్నా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారంటే ఇంకా వాళ్ళు మహానుభావులే. ఎందుకంటే ఈ టర్మ్ చూస్తూ ఉన్నాం కదా, ఇంత దరిద్రమైనటువంటి పాలన చూసిన తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసారంటే వాళ్ళంత మహానుభావులు ఇంకెవరు ఉండరు. 2 సార్లు అంట, 10 ఏళ్ళు ఉంటారంట అధికారంలో ఆయన రేవంత్ రెడ్డి గారు. రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో 5 ఏళ్ల లోపే పోయారు. 4th సిటీ ఎక్కడిది? అక్కడ రియల్ ఎస్టేట్ కుట్ర జరుగుతూ ఉంది. దాని చుట్టుముట్టు రేవంత్ రెడ్డి అన్నదమ్ముల భూములు, వాళ్ళ బంధువర్గం భూములు, బంధుగణం భూములు ఉన్నాయి. దానికోసమే 4th సిటీ, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి అదేదో ముచ్చర్ల దగ్గర ఏదో సినిమా చేద్దామని చూస్తూ ఉన్నాడు. కానీ ఇది ఎట్లుంటుందంటే చంద్రబాబు నాయుడు భ్రమరావతి ఏ విధంగా అయితే అద్భుతంగా విరాజిల్లుతూ ఉన్నదో సేమ్ ఈయన 4th సిటీ కూడా అట్లనే విరాజిల్లుతుంది. అంతకుమించి ఇంకొకటి ఏం జరగదు. రైట్. ఆ సన్నాసి ఎవరు? బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటి చుట్టూ తిరిగింది ఎవరు? కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవరు? నీతి మాలిన రాజకీయాలు ఎందుకు? అడ్డగోలు హామీలు, కళ్ళబొల్లి మాటలు, కాంగ్రెస్ తీర్పైన కేటీఆర్ వ్యాఖ్యలు. నువ్వు ఒకటంటే వీళ్ళు 3 అంట్రి, నువ్వు ఒక మాట అంటే వీళ్ళు 3 4 మీద పడి నీకు కరెక్ట్గా అది చేసిరు. ఎందుకు అనడం అనిపించుకోవడం?